హలో గైస్, ఇప్పుడు వచ్చేసి మనం మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చాము. చాముండి హిల్స్ నుంచి మైసూర్ ప్యాలెస్కి దగ్గర దగ్గర ఒక 10-11 కిలోమీటర్లు ఉంటుంది. మీరు చూస్తున్నది వచ్చేసి ప్యాలెస్ ఎంట్రన్స్ అనమాట. అటు సైడ్ దానికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇటు రైట్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలి ప్యాలెస్లోకి. సో ఇదే అనమాట టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ పెద్దవాళ్ళకి వచ్చేసి 120 రూపీస్. టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది ప్యాలెస్ అనమాట. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. మనం నడవలేము అనుకుంటే కనుక మీకు వెహికల్స్ ఉంటాయి, బ్యాటరీ వెహికల్స్. అవి మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. ప్యాలెస్ చుట్టూ తిప్పుతారు, కానీ ప్యాలెస్ లోపలికి అయితే మనం నడుచుకునే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ రాసింది చూడండి, ఎంట్రన్స్ టు ప్యాలెస్ అని. అటంతా నడుచుకుంటూ వచ్చి ఇటువైపు వచ్చాము మనము. ప్యాలెస్లోకి వెళ్ళకముందే ఇక్కడ చిన్న షాపింగ్ లాగా ఉంటుంది. మీకు ఏమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి ప్యాలెస్ హిస్టరీ. వీడియో పాస్ చేసి చదువుకోండి ఒకసారి. ఇప్పుడు మనం ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదే అనమాట ఎంట్రన్స్ ప్యాలెస్ లోపలికి. లోపల వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి ఆ కాలంలో వాడిన వస్తువులన్నీ డిస్ప్లేలో పెట్టారు, అంటే ఉన్నంత వరకు. ఇవి వచ్చేసి అప్పట్లో వాడిన ఫిరంగులు. ప్యాలెస్ లోపల నడవడానికి చాలా ఉంటుంది, ఎందుకని మీరు ఫస్ట్ ప్యాలెస్కి వస్తే బెటరు. నా సజెషన్ అయితే ఇది. ఎందుకంటే ప్యాలెస్ చూసిన తర్వాత మీరు అలసిపోవచ్చు, లేదా ఇంకేమన్నా చూసి ప్యాలెస్కి వచ్చినా కానీ మీరు ఇదంతా నడిచి ఎక్స్ప్లోర్ చేయలేకపోవచ్చు. అందుకని ఇదిగోండి ఇక్కడ ఇంకా వస్తువులు పెట్టారు, అప్పట్లో వాడిన వస్తువులు డిస్ప్లేకి పెట్టారు. ఇవన్నీ కూడా షార్ట్ వీడియోలో చూపించడం కష్టము, అందుకని మీకు ప్యాలెస్ది లాంగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వ్యూ వచ్చేసి మనం ఇందాక ప్యాలెస్ లోపలికి నడుచుకుంటూ వచ్చాం కదా, ఆ వ్యూ అనమాట. ప్యాలెస్ లోపల నుంచి ఆ వ్యూ. ఇప్పుడు మనం ప్యాలెస్ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాము. బయట ఇక్కడ రాజుగారి విగ్రహాలు పెట్టున్నాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంట్రన్స్. ఈ షార్ట్ వీడియోలోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు చెప్పా కదా, లాంగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. లాంగ్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఉంది, అది అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.